మన చేతులతోని మనమే ఇచ్చింది ఓ లెక్క, వేరేళ్ళతోని ఇప్పించింది ఓ లెక్క. అబ్బా సారే స్వయంగా ఇంటికొచ్చి మరీ ఇచ్చిపోయిండు అంటారు. అందుకే కావచ్చు పాయలు వచ్చిందంటే చాలు సీఎం సారే బండి కట్టుకొని పోతున్నాడు. ఎన్ని పెట్టింగ్లున్నా పక్కకు పెట్టి ఏదో ఊరికి పోయి పబ్లిక్కు తన చేతులతోని పింఛన్లు పంచి పెడుతున్నాడు. మరిగా ఈసారి ఏ ఊరికి పోయిండో ఏం చేసిండో అట్లా పోయి చూసొద్దాం పార్రి. 1వ తారీఖు వస్తున్నదంటే చాలు సీఎం బాబు సారు ఎన్ని పనులున్నా పక్కకు పెట్టి తానే బండ్లు కట్టుకొని బయలుదేరుతున్నాడు. ఇండ్లకు పోయి పబ్లిక్ను కలిసి వాళ్ళతో ఊకొని మంచి చెడు అరుచుకొని ఇంత షాయబొట్టు గిట దాగి పింఛన్ పైసలు తన చేతుల గుండా పంచి పెడుతున్నాడు. గిట్లనే ఈసారి అన్నమయ్య జిల్లాకు పోయిండు సారు. రాయచోటి నియోజకవర్గంలో ఉన్న సాంబేపల్లి పబ్లిక్ను పలకరించిండు. తొలత పోయి ఇంట్లోకి పోయి పెద్దవతో ముచ్చట్లాడిండు. పింఛన్ పైసలు చేతులు పెట్టి ఏం కావాలమ్మా అని అడిగి తెలుసుకున్నాడు. ఇల్లు కావాలి అని అంటే అక్కడికక్కడనే 3 సెంట్ల ఇంటి జాగా ఇస్తున్నట్టు కాగితం చేతులు పెట్టి 3 నెలల్లో ఇల్లు కట్టిస్తారు, వానకాలం రాకముందే ఇండ్లకు పోదురు, ఏం పికర్ చేయకు అని చెప్పిండు. ఇంటి జాగా ఇస్తున్నారు, ఇల్లు కూడా కట్టిస్తారు. నీకా మీ మన వీడిగా ఇంకొక 4,000 ఇస్తారు. ఇది నెలకు అంటే 10,000 వస్తుంది అతనికి. జాగ్రత్త చూసుకో. ఇప్పుడు నీకు ఒక సైకిల్ కూడా ఏమన్నావు, బ్యాటరీది పెట్టి. అటెనక ఇంకో ఇంటికి పోయిండు. మంచి చెడు అరుచుకొని వాళ్ళకో ఇంటి పట్టా చేతిలో పెట్టిండు. బయటికి వచ్చినాక కరెంటు ఆటోలు పంచి పెట్టిండు. అటెనక ప్రజావేదిక మీటింగులో ముచ్చట్లు కూడా జోరుగా నడిచినాయి. సర్కారు వాళ్ళు ఏమేం చేస్తాండ్రు, ఎట్టెట్ట చేస్తాండ్రు అన్ని ముచ్చట్లు చెప్పుకుంటానే పాత సర్కారు వాళ్ళకు సురుకులు పెట్టిండు. 6,000 రూపాయలు పింఛను పెంచాను 3,000 నుంచి. ఈ పింఛను వల్ల కొంతవరకు వెసులుబాటు వచ్చింది. క్షేత్రస్థాయిలో చూసిన తర్వాత నేను ఎలాంటి పబ్లిక్ పాలసీలు తీసుకురావాలో తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక దగా జరిగింది. రాష్ట్రాన్ని మామూలుగా పంది కుక్కలు ఉంటాయి. అడవి పంది వస్తే తినిపోతే పర్వాలేదు, తిన్నంత తిని పంటంతా తొక్కేసి నాశనం చేసిపోతాయి. అవునా కాదా? 5 ఏళ్ళు అదే జరిగింది. ఎక్కడ లాపర్వ చేయకుండా పింఛన్లు ఇస్తాన్నాం, ఎవళ్ళకు రూపాయి ఇచ్చే అవసరం లేదన్నట్టు చెప్పిండు ముఖ్యమంత్రి. ఇక ఒక్క అన్నమయ్య జిల్లానే కాదు, రాష్ట్రం అంతటా సైకిల్ పార్టీ లీడర్లు, సర్కార్ ఆఫీసర్లు ఇంటింటికి పోయి పింఛన్లు పంచిపెట్టిండ్రు. ఒక్కటే నాడు అందరికి పైసలు ముట్టాలి అన్నట్టే ఉరుకులు పరుగులు పెట్టిండ్రు. అన్యామా గాని గిట్ల నెలకో ఊరికి పింఛన్లు పంచిపెట్టనికే పోయి ముఖ్యమంత్రి పబ్లిక్ను మంచిగానే అరుచుకుంటాడు. అందుకే సీఎం సారు మా ఇంటికి వస్తే మంచిగా ఉండు, మా ఇంటికి వస్తే మంచిగా ఉండు అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్.